రైట్ ఫైనల్ గా శ్రవణ్ గారు ఐదుగురికి క్లీన్ చిట్ వచ్చింది. ఇంకో ముగ్గురు నలుగురికి కూడా వచ్చే అవకాశం ఉంది. పడితే దానం నాగేందర్ పై ఒక్కరిపైనే వేటుపడే ఛాన్స్ కనిపిస్తుంది. ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? మీరు ఎలా ప్రొసీడ్ అవుతారు ఈ అంశంలో? మేము తప్పనిసరిగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతాము. కాకపోతే ఏంటంటే మోటు సామెత ఉందండి, అధికారంలోకి రావడం కోసం మోటు సామెతలు పబ్లిక్ గా ఎందుకు కానీ మోటు సామెతలు పబ్లిక్ తెలిస్తే కూడా తెలియాలి కదా. ఏమంటారు కదా, కొప్పున్నా ఏసీ గేసినా అందంగా ఉంటుందని చెప్పని మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఎన్ని అబద్ధాలు ఆడినా చెల్లుబాట్లు అవుతాయి, ఎన్ని వాగ్దానాలు చేసి వాటిని అమలు చేయకపోయినా చెల్లుబాటు అవుతుంది. కళ్ళబొల్లి మాటలు చెప్పి మసిపూసి మారడికాయలు చేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని ఇవాళ పరిమిత మాటలని చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ ఒక చిల్లర ప్రయత్నానికి ఈ రోజు ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేము మేనిఫెస్టోలో పెట్టుకుని మళ్ళీ మేము మోసం చేస్తాము. అయినా కానీ మళ్ళీ మేము గత ప్రభుత్వానికి అని చెప్పని వత్తాసు పలుకుతా ఉన్నారు. ఇది బ్లాక్ డే తెలంగాణ. సారీ, జై సంవిధాన్, జై బాపు, జై దీవన్ ప్రజలు మభ్య పెడుతున్నారు. రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నారు. మొత్తానికి ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఒక కంక్లూజన్ కి వచ్చింది.